అబ్బా వారం రోజులైతుందిరా ఇంట్లో కౌసు కూర లేక. అవునరా సీను, మా ఇంట్లో కౌసండూరు అంటే మొన్న సంక్రాంతికి గుద్దవాలుగా తింటివని మా అయ్య దెంగులు దెంగుతుండు. మరి ఎంతసేపు సైలెంట్ గా ఉంటారా? తొందర దావత్ చెడి ఎత్తే పోయి కూకుందాం. దెంగ నీ అవ్వ మాకలే కాకు నాకుతుంటే నువ్వు వచ్చి పూకు నాకినట్టుంది. సరే మరి ఒక పని చేద్దామారా, ఊళ్ళో నా ఫ్రెండ్ రమేష్ గాని వాళ్ళ ఫ్రెండ్ గానికి పెళ్లి అవుతుంది, పోయి ఆడ గుద్దవాలుగా తినచ్చు పుక్కిట్లా. ఏ ఇంకేంది చెట్టు, రమేష్ గారి వాళ్ళ ఫ్రెండ్ గాడు అంటే మనకు కూడా ఫ్రెండ్ గాడే. మరి పెళ్లి కొంగ ఏం గిఫ్ట్ కొట్టుకపోదాం రా? గతి లేక గంజి తాగుతుంటే లంచ్ వచ్చి లచ్చి అడిగిందంట. ఉద్ద మూసుకొని రారా అంటే మళ్ళీ గిఫ్ట్ లవడా అంటావు. మరి దేని మీద పోదాంరా పెళ్లికి? నా బండి అయితే రాదు, మా అయ్య పొలం కాడికి వేసుకపోతాడు. గిన్నేనే పెళ్లి పైగాని బుల్లెట్ ఉంది కదా దాని మీద పోదాంపా, మంచిగా రిచ్ ఉంటది. ఆ అంగెట్టుడు ఉంటే అంగబెట్టి నూపుతారా మీరిద్దరు? ఎప్పుడు నా బండి మీద వాడు చేస్తారేంద్రా? బండి తీసుకొస్తా కానీ నువ్వు పెట్రోల్కి పైసలు సెట్ అయ్యాయి. పైసలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఆ కేసు అన్నా పెడతా నాకేసి పోతావురా నువ్వు. బండి మీద తిరగమంటే గుద్దవాళ్ళకి తిరుగుతావు, బండ్లో పెట్రోల్ కొట్టియమంటే జేబులోకి వెళ్ళి ఎందుకు పైసలు వెళ్ళాయి. చీనీ అవ్వ పెద్ద వేరినాక ఫ్రెండ్స్ తో ఇన్ని తిప్పలు ఉంటాయని తెలితే చిన్నప్పుడు ఆడుకుంటా వట్టాలు వేసుకొని చచ్చిపోతున్నావు. సరే 50 రూపాయలు పెట్రోల్ కి సెట్ చేస్తా గానీ పోయి రెడీగా పోర్రి. 1 hour later. అరే రమేష్ గడేర్రా సాయి. ఆడ తర్వాత అత్తన్నాడు గాని మీరైతే ఆడ చిల్లర కథలు దెంగకుర్రి. ఎవడన్నా ఎవరి తరపున వచ్చిరని అడిగితే పెళ్లి కొడుకు వట్టేసి ఫ్రెండ్స్ అని చెప్పుర్రి. ఆడ పెళ్లితోనే మనకు అవసరం. ముక్కలుంటాయిపోయి మాకు ఆడు పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ చేసుకొని గంజడుకులు కౌసు అంటే గుద్ద పోసుకుంటారు. అరే సాయి ఆగురా గీడ, నాకు చెప్పులు వేసిపోదాం. అన్న బ్యాండ్ కొడతా భయించా, ఊళ్ళో ఆంటీలందరూ బయటకు రావాలి. అన్న ఎయ్ ఎయ్ అన్న ఏయ్ ఎయ్ ఎయ్ అన్న ఎయ్ ఎయ్ అన్న ఏయ్ ఎయ్ ఎయ్ అన్న ఏయ్. ఎయ్ ఎయ్. అరే సాలరాయి కదా దమ్మైతుంది. అరే భోజనాలు ఎక్కడ పెడుతురా చూడురా. మటన్ కూర, బగారన్నం, చికెన్, బోటి కూర. ఇవాళ ఎక్కిళ్ళు వచ్చేదాకా దెంగ తినుడే. వారం రోజుల కూలి ఇయ్యాలది ఇయ్యాలరా సాయి. ఈ పెళ్ళే వంద నాకు తెలియదా, నీళ్ళకి తెలితే నా గుద్ద మీద అంటారేమో. ముక్కలు గట్టిగా అన్న. బాబు ఎవరి తరపున మీరు? అన్న మేము పెళ్లి కొడుకు వట్టేసి ఫ్రెండ్స్ మీ. ఏంది మా వట్టేజ్ గానికి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? మాకు కట్నాలు బాగానే వచ్చేటట్టు ఉన్నాయి ఇవాళ. హెహే కట్నాలు ఎవరు రాస్తాడు? కట్నాలు రాసుడు మా క్రోమ్ ఇష్టంనే లేదు. అరే రింకు తొందర తినరా, ఇంకో ట్రిప్ వేద్దాం. గద్ద అప్పుతుందారా? ఒకటి కాదు ఇంకా 2 ట్రిప్పులు వేసుడే. ముక్కలు గట్టిగా అన్న. ఈ పుగ్గలను పెళ్లికి లోకుండా అయిపో, పుక్కిట్లు వచ్చిందని పూకోవాలుగా తింటారు. వాళ్ళకి దొరికినామంటే మా గుద్ద వాళ్ళు దింగుతారు. కూరంతా దెంగ తింటారు ఎవరిల్లు. తమ్ముడు కూరలు ఎట్లున్నాయి? కూరలు మాత్రం గుద్దాలుగా ఉన్నాయన్న. బోటి కూర అయితే జబర్దస్త్ ఉంది. తమ్ముడు ఎవరు మీది? మాది ఈ ఊరే అన్న. మీరు పిల్ల తరపున పిల్లగాని తరపున? మేము పిల్ల తరపున కాదు, పిల్లగాని తరపున కాదు, మరి మా సాయి గారి తరపున. వీడేమని తరపున? వీడాళ్ళ ఫ్రెండ్ రమేష్ గారి తరపున. గుద్దలదంతా లౌడే. పిల్లగాంత అసలు ఈ ఊరే కాదు, ఈ ఊళ్ళో దోస్తులు ఎట్లుంటారా? పుక్కిట్లు వచ్చిందని పూకోవాలుగా తిందామని వచ్చిర్రు. ఏందన్నా మంచిగా మాట్లాడు. సాయి ఏం సంగతి ఏం మాట్లాడతలేవు? మనం ఎవరమై లవడగలకి చెప్పు. అరే చిన్న నాకు అసలు ఈ పిల్ల మందు తెలియదురా. మొడ్డ గుడిపిండ్రా సుల్లిగాడు. రాజులు పిల్లవని పెళ్లికి వచ్చిర్రు, వీళ్ళతో బొల్లు దమ్మిపోయిరే. గోడ మీద గిరిక మీకు నా మొడ్డన దొరక. బోళ్ళు దొంగతారా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? The next day. వెల్కమ్ టు లౌడల న్యూస్. ముక్కల కోసం పిలువని పెళ్లి పోయి దెంగి తింటున్న యువత. ఇలాగ ఓ పెళ్లిలో 3 యువకులు దెంగి తినంగా దొరకబట్టిన పెళ్లి బంధువులు. ఇందులో ఒక్కడు పరారులో ఉండగా 2తో బోలు దోమిచ్చిన పెళ్లి యాజమాన్యం. ఇంకోసారి పిలువని పెళ్లి కోతే గుద్దల తొండలు జొరగొడతామంటున్న పోలీసులు. చీని అమ్మ ఊళ్ళో ఇజ్జత్ మొత్తం పోయిందిరా ఈ లేఖలాంజోడికి కాబట్టి. అబ్బో మీకేదో ఇజ్జత్ ఉన్నట్టు, దెంగి తినేటప్పుడు లేదా ఇజ్జతి? దెంగ లంజోడుక మళ్ళా మాట్లాడకు. మళ్ళా మాట్లాడినావంటే చెప్పందుకొని దెంగుతా. నమ్మితేరా సిద్ధార్థ దెంగితేరా గుద్ అన్నాడంట నీలంటోడే. గది లేక గంజన్న తాగుతాం గానీ ఇంకోసారి పిలవని పెళ్లికో.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.